గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్టార్టింగ్ లో మీరు యాక్ట్రెస్ అయినప్పుడు చాలా మంది ఇప్పటికీ కూడా బెస్ట్ యాక్టర్ అంటే కమల్ హాసన్ గారే. అవును, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. Right. ఎందుకంటే ఆయన అంత నటుడు, ఐ మీన్ Obviously. యూనివర్సల్ హీరో, యూనివర్సల్ యాక్టర్ Right, అంటారు. right. అందుకే ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో కొంచెం రెఫరెన్స్ తీసుకున్నప్పుడు కొన్ని సినిమాలు ఆయన చూసి అబ్బా ఏం నటన అనుకుని ఉంటారు. తెలియకుండానే ఆయన మీకు అంకుల్ ఇవన్నీ. ఆబ్వియస్లీ అంటే నేను అదే అంటున్నాను. కొన్ని ఎలా ఉంటాయంటే మనం అనుకోం. అండ్ వెన్ యూ ఆర్ గ్రోయింగ్ అప్ ఫేజ్ లో ఉన్నప్పుడు యూ సీ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్, యూ అడ్మైర్ పీపుల్ ఫర్ దర్ యాక్టింగ్. అది మనకి ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. మనం ఏదో ఒక కారణం వల్ల యూ డోంట్ అడ్మైర్. వెన్ యూ ఆర్ ఇన్ అ సర్టెన్ క్రాఫ్ట్, మనం యాక్టింగ్, ఫిల్మ్స్, రైటింగ్ దీంట్లో ఉన్నప్పుడు దెర్ ఆర్ అ ఫ్యూ పీపుల్ హూమ్ యూ విల్ అడ్మైర్ నో మ్యాటర్ వాట్. అది న్యాచురల్ గా వచ్చేస్తుంది. అండ్ నేనేంటంటే ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో యాక్టర్స్ తో పాటు చిన్నప్పటి నుంచి గ్రో అవ్వడం, వాళ్ళ సెట్స్ మీద, దాట్ ఈస్ సంథింగ్ ఐ డెంట్ హ్యావ్ బికాస్ మై ఫాదర్ వాజ్ అ మరైన్ ఇంజనీర్. నేను ఐ వాజ్ సేలింగ్. నేను ఒక 10 years వరకు ఐ వాజ్ సేలింగ్ ఆన్ ద షిప్. లైక్ మై మమ్ యూస్ టు స్కూల్ మీ ఆన్ ద షిప్. హోమ్ స్కూల్ లాగా షిప్ స్కూలింగ్ అయ్యేది నాకు. సో రెగ్యులర్ స్కూల్ ఐ వాజ్ నాట్ గోయింగ్. అండ్ ఆల్సో మై అప్బ్రింగింగ్ వాజ్ ఎంటైర్లీ వెరీ డిఫరెంట్. సో ఫిల్మ్ సెట్స్ కి వెళ్ళడం ఇవన్నీ ఏం లేవు అసలు. ఐ వాజ్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ దట్. ఫిల్మ్స్ హ్యాపెండ్ వెరీ ఇన్సిడెంటలీ. అంగ్రేజ్ కూడా ఏమైందంటే దాట్ పాయింట్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ థియేట్రికల్ ప్లే ఇన్ వైజాగ్, ఆంధ్ర యూనివర్సిటీలో. సో అంగ్రేజ్ కాస్టింగ్ డైరెక్టర్ ప్లే చూడడానికి వచ్చారు. అలాగా ఇట్ జస్ట్ హ్యాపెండ్ అనమాట. అండ్ దట్ ఐ వాజ్ లైక్ ఓకే లెట్ మీ ట్రై సమ్మర్ వెకేషన్ ప్రాజెక్ట్. 5 days అడిగారు. ఓకే, ఐ నెవర్ రియలీ థాట్ ఆఫ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ కెరియర్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్. అది అయిపోయాక ఐ వెంట్ బ్యాక్ టు కాలేజ్. అదా తర్వాత సో ద వే దే రిలీజ్డ్ అంగ్రేజ్ స్ట్రాటజికలీ ఆల్సో ఇట్ వర్క్ వెరీ డిఫరెంట్. అందులో దెర్ వాజ్ అ ర్యాప్ సాంగ్. అది ఆ రోజుల్లో మీకు తెలిసి MTV ఛానల్ వి వెరీ ఫస్ట్ అందులో రిలీజ్ చేశారు. ఇట్ డెంట్ గో త్రూ ద ట్రెడిషనల్ పాత్ ఆఫ్ రిలీజింగ్. అక్కడ రిలీజ్ చేసేటప్పటికి లాట్ ఆఫ్ పాన్ ఇండియా క్రౌడ్ స్టార్టెడ్ వాచింగ్ ఇట్. సో దట్ మార్కెటింగ్ స్టైల్ ఆ రోజుల్లోనే వాజ్ వెరీ డిఫరెంట్. ట్రెడిషనల్ రౌట్ వెళ్ళలేదు. సో దట్ ఎక్స్పోజర్ స్టార్టెడ్ వెరీ డిఫరెంట్లీ ఫర్ అంగ్రేజ్. సో MTV ఛానల్ అందరు చూసేవారు ఆ రోజుల్లో. సో అలా పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ ఫస్ట్ రాదర్ దెన్ పీపుల్ ఫ్రమ్ హియర్. దెన్ ద ఫిల్మ్ రిలీజ్డ్ ఇన్ ప్రసాద్. అలాగా అందరినీ పిలిచేవారు. సో స్లోలీ ఇట్ గెయిన్డ్ మొమెంటమ్. సో బేసికల్లీ అంటే ఒక రైటర్ అవ్వాలంటే ఇమాజినేషన్ పవర్ చాలా ఉండాలి. అవును కదా. మీరు నాకు తెలిసి ఒక 10 years అంటే లోకానికి దూరంగా సముద్రం మధ్యలో బ్రతికారు. సో క్లోజ్డ్ సర్క్యూట్ అంటే తక్కువ పీపుల్ ఉంటారు. మేబీ హార్డ్లీ ఒక 100 members ఉంటారు, అంత కూడా ఉండరు. సో అలాంటి సర్కిల్ లో పెరిగిన వాళ్ళకి అంటే ఎక్కువ మంది ఇది ఉండదు కాబట్టి ఇమాజినేషన్, బయట వరల్డ్ గురించి ఇమాజిన్ చేసుకోవడం మేబీ మీకు అక్కడ నుంచి స్టార్ట్ అయిందా ఇమాజినేషన్ పవర్ పెరగడం బాగా ఇలా రైటర్ అవ్వడానికి? యా కైండ్ ఆఫ్. అంటే వన్ థింగ్ ఇస్ మా ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి రీడింగ్ యాజ్ అ హ్యాబిట్ చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే నావెల్స్ ఇచ్చేకపోయినా బెడ్ టైమ్ స్టోరీస్, పిక్చర్స్ ఉన్న బుక్స్. సో ఐ గ్రూ అప్ అరౌండ్ డిజ్నీ బుక్స్, డిజ్నీ కార్టూన్స్ చూడడం, నాకు యానిమేషన్ అవన్నీ చిన్నప్పటి నుంచి. ఐ థింక్ ఐ స్టార్టెడ్ సేలింగ్ సిన్స్ టైమ్ ఆఫ్ 2 years old. అప్పటి నుంచి బుక్స్ ఎవ్రీడే నైట్ ఒక బుక్ చదవాలి. కామిక్ బుక్స్, స్టోరీ బుక్స్ అన్ని ఆ బిగ్ కార్టూన్ బొమ్మలతో అవి వస్తాయి. సో దాట్ వాస్ మై వరల్డ్. అండ్ మై పేరెంట్స్ బిలీవ్డ్ దాట్ వెన్ యు ఆర్ సీయింగ్ సంథింగ్ అది మనకి లైఫ్ అంతా గుర్తుండిపోతుంది. దట్ ఈస్ అ వే ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఆనెస్ట్లీ ఐ స్టిల్ రిమెంబర్ ఎవ్రీథింగ్ వెన్ ఐ వాజ్ 2-3 years old. ఆ టైం అన్నీ కూడా ఇట్స్ లైక్ అ పిక్టోగ్రాఫిక్ మెమరీ ఐ హ్యావ్. మా షిప్ ఎలా ఉండేది, మా క్యాబిన్స్ ఎలా ఉండేవి, వేర్ ఆల్ ఐ వెంట్, ఐ రిమెంబర్ దెమ్ వెరీ క్లియర్లీ. And like మీరు అన్నట్టు I think those were my foundations. And I was reading a lot, all kinds of writers. అన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసారు. సో దట్ రీడింగ్ అండ్ రైటింగ్ that made me develop an interest in English literature. So it was a path. అలాగా సడన్ గా వచ్చేసినది అయితే కాదు. ఐ థింక్ స్టిల్ మీరు ఇంకా దాని నుంచి ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రాలేదు. స్టిల్ మీకు అవే ఇష్టం. మీరు మీ రైటింగ్ వర్క్ దానిలోనే. MCU కూడా బాగా ఫ్యాన్ అనుకుంటా కదా. అవును, అంటే నాకు ఏమైందంటే దాట్ ఇనీషియల్ ఇంట్రెస్ట్, దాట్ లవ్ ఫర్ డిజ్నీ, దట్ లవ్ ఫర్ యానిమేషన్ నాకు అవే చోటా భీమ్ కి హెల్ప్ అయ్యాయి. సో వెన్ ఐ వెంట్ అండ్ మెట్
రాజీవ్ చిల్కా, ఐ టోల్డ్ హిమ్ దట్ నాకు ఈ స్క్రీన్ ప్లే ఫార్మాట్ రైటింగ్ అవన్నీ ఇప్పుడు రావు, బట్ ఐ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ లవ్ ఫర్ యానిమేషన్. దాట్ ఇంట్రెస్ట్ ఆయన చూసి హీ థాట్ ఓకే లెట్స్ ట్రై టు వర్క్ సంథింగ్. అండ్ ఆనెస్ట్ గా అసలు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలి నేను నేర్చుకున్నది చోటా భీమ్ ద్వారానే. బికాస్ అంటిల్ దెన్ ఐ వాజ్ రైటింగ్ స్టోరీస్. ఒక సినాప్సిస్ ఫార్మాట్స్ లో మనకు నార్మల్ గా స్టోరీస్ ఎలా రాస్తాం అలాగ అలవాటుగానే స్క్రీన్ ప్లేలో ఎలా రాయాలి అవన్నీ నాకు తెలియదు. సో ఐ కైండ్ ఆఫ్ లెర్న్డ్ ఆల్ దట్ ఆన్ ద జాబ్. సో దట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో అలాగే ఎండెడ్ అప్ రైటింగ్ వాళ్ళ కామిక్ బుక్స్ అవి కూడా. సో ఆ ఫార్మాట్ నేర్చుకున్నాను, ఈ ఫార్మాట్. ఇట్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ. స్టిల్ ఐరన్ మ్యాన్ ఫ్యాన్ ఏనా? ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అన్ని. ఎనీ సో అది మేబీ మీరు అన్నట్టు ఆ చైల్డ్హుడ్ ఎక్స్పోజర్ వల్ల ఐ గెట్ వెరీ అట్రాక్టెడ్ టు కామిక్స్. నాకు ఇప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ ఐ గో టు అ షాప్ కామిక్ క్యారెక్టర్ టీ షర్ట్స్ ఉంటే ఫస్ట్ అవి పిక్ చేస్తా, దెన్ ఐ గో టువర్డ్స్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఐ థింక్ దట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. మా తమ్ముడు కూడా దో హీస్ వర్కింగ్ అండ్ ఆల్, హీస్ సెటిల్డ్ ఇన్ కెనడా, హిస్ ఎంటైర్ క్లోదింగ్ కలెక్షన్ ఇస్ కామిక్ బుక్ క్యారెక్టర్స్ టీ షర్ట్స్. అలా వెళ్తారు, పికప్ అంతే. అవుట్ సైడ్ వరల్డ్ లో కూడా సూపర్ హీరో కోసం వెయిట్ చేస్తున్నారు. అలా అని కాదు, బట్ అంటే ఒక సూపర్ హీరో ఫ్యాన్ ఉన్నప్పుడు మనం వెళ్ళిపోతాం కదా, యూ గెట్ సో అటాచ్. అండ్ మేబీ మీరు అన్నట్టు చిన్నప్పటి అవే చూసేదాన్ని ఎక్కువ. సో నేను ఇన్ఫాక్ట్ స్పైడర్ మ్యాన్ కార్టూన్స్ చిన్నప్పుడు కూడా చూసేదాన్ని. సో అలాగ ఐ థింక్ మై లవ్ ఫర్ స్పైడర్ మ్యాన్ స్టార్టెడ్. ఈవెన్చువల్లీ మీరు అన్నట్టు ఐరన్ మ్యాన్ స్టార్ట్ అయింది, బ్యాట్ మ్యాన్ వచ్చారు, ఇంకా అలాగా. సో దాట్ కంటిన్యూడ్ అన్నమాట. సూపర్ మ్యాన్స్ ని, సూపర్ హీరోస్ ని పక్కన పెట్టేస్తే కామన్ మ్యాన్ లో మీకు నచ్చే అంశాలు ఏంటంటే, ఒక వ్యక్తిలో ఒక వ్యక్తి మీకు దగ్గర అవ్వాలంటే ఏ అంశాలు నచ్చాలి, అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? They need to have a lot of humor. ఓకే. హ్యూమర్ లేకుండా మీరు లెజెండ్స్ అందరితో హ్యూమర్, వాళ్ళందరితో పనిచేస్తారు కాబట్టి వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూస్తారు కాబట్టి వీడు ఖచ్చితంగా ఉండాలి. అంటే మా ఇన్ అవర్ ఫ్యామిలీ ఆల్సో వి ఆర్ వెరీ హ్యూమరస్ పీపుల్. సీరియస్ గా ఏదో ఉంటూ ప్రతి దాన్ని ఒక సీరియస్ టాపిక్ గా అనుకుని ఆ టైప్ కాదు. వి ఆర్ వెరీ ఫన్ లవింగ్, వెరీ హ్యూమరస్, వెరీ అడ్వెంచరస్. వి నీడ్ దట్ స్పైస్ ఇన్ లైఫ్ అన్నమాట. సో ఎవరైనా డల్ గా అలా కూర్చుంటే అసలు ఫుడ్ మాత్రం స్పైస్ లెస్ అని చెప్పి అడుగుతున్నారా? స్పైస్ లెస్ అంటే ఇట్స్ వెరీ కాంట్రడిక్టరీ టు మై రోల్ ఇన్ అంగ్రేజ్. అందరు అదే అంటారు, బికాస్ అంగ్రేజ్ లో మై క్యారెక్టర్ వాజ్ ఐ లవ్ స్పైసీ ఫుడ్. అసలు నాకు దానికి సంబంధం లేదు. అది చాలా మంది ఇప్పటికీ టీజ్ చేస్తారు. ఐ సెడ్ దట్ వాజ్ జస్ట్ ద డైలాగ్ అంతే. నాకు స్పైస్ కి so much of a I can't handle spice at all. It has to be bland and no, but very less spice. అంటే మీరు ఇప్పుడు ఇందాక సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి అన్నారు. బికాస్ దాని ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి. బికాస్ బ్రహ్మానందం గారు లెజెండ్, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వేణుమాధవ్ గారు ఉన్నారు, ఏవిఎస్ గారితో చేశారు కదా, ఇంతమంది వీళ్ళందరూ ఉన్నారు. బట్ చాలా మందిని మనం మిస్ అయిపోయాం. బ్రహ్మానందం గారు ఓకే, ఆయన కూడా ఇప్పుడు స్క్రీన్ స్పేస్ తగ్గిస్తున్నారు, బట్ వీళ్ళందరినీ కూడా మనం మిస్ అయిపోయాం. ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్ గారు. In a way, I should say I'm very fortunate, very lucky. I have worked with all of them. ఇప్పుడు జనరేషన్ కి అది లేదు. ఐ హావ్ బీన్ వెరీ లక్కీ వాళ్ళందరితోటి. ఎందుకంటే నేను ఏవిఎస్ గారితో షో చేశాను, మళ్ళీ మూవీ కూడా యంగ్ ఇండియా ఐ డిడ్ దాసర్ గారి ఫిల్మ్. ఐ మేబీ that work that I did at that point, it made me work with lot of great actors, great people, which I'm sure today's generation cannot get it even if they want. So that I feel very lucky. And of course వాళ్ళందరితోటి సెట్ మీద కూడా అలాగే ఉండేది. వాళ్ళు ఏదో యాక్షన్ అన్న వెంటనే కామెడీ, ఏదో డైలాగ్ హ్యూమరస్ చెప్పేసి కట్ అన్న వెంటనే సీరియస్ పీపుల్ కాదు. ఎంఎస్ నారాయణ గారితో కూడా ఐ షేర్ అ వెరీ గుడ్ ర్యాపో విత్ హిస్ డాటర్ శశి గారితో కూడా ఈవెన్ నౌ. సో కొన్ని ఏంటంటే అలాగా దోస్ రిలేషన్షిప్స్ కంటిన్యూ. సో ఇప్పుడు నార్మల్ గా సరదాగా కేటగరైజ్ చేద్దాం, ఎందుకంటే మీరు రైటర్ కాబట్టి. ఇప్పుడు మీరు వర్క్ చేసిన ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న బాగా కామెడీ ఆర్టిస్టులు అందరినీ పక్కన పెడితే, బ్రహ్మానందం గారు ఫస్ట్ నుంచి కూడా ఎక్స్ప్రెసివ్, ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే నవ్వొచ్చేస్తారు. ఎంఎస్ నారాయణ గారిని తీసుకుంటే ఆయన అసలు ఎక్స్ప్రెషన్ ఎవరు, డైలాగ్ సైలెంట్ గా వేసేస్తారు, నవ్విస్తూ ఉంటారు. సో ఇలా కేటగరైజ్ చేద్దాం. మీరు మీ ఒపీనియన్ చెప్తారండి బ్రహ్మానందం గారి గురించి చెప్పండి. అసలు ఏ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఆయన? మీరే చెప్పేశారు ఆల్రెడీ, ఇక నేను నన్ను అడగక్కలేదు. మీరు ఆయనతోటి మనం మాట్లాడుతుంటే ఎక్కడ పంచిపడుతుందో తెలియదు.
దానికి అందరికి నవ్వు వచ్చేస్తుంది అక్కడ. మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఎక్స్ప్రెషన్స్ మాత్రం అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ప్రెస్ మనం చూడాలి, పంచ్ డైలాగ్స్. అంటే దట్ ఈస్, అంటే నన్ను అడిగితే దట్ ఈస్ అ వెరీ గ్రేట్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. ఎందుకంటే మనకి రియల్ లైఫ్ లో కూడా అదే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే ఈస్ పీపుల్ అరౌండ్ యు ఆర్ వెరీ హ్యాపీ. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఎంఎస్ గారు మీరు అన్నట్టు ఆయన సైలెంట్ ఉంటారు, కానీ అక్కడ ఏదో సడన్ గా టక్మని అంటారు, నవ్వేస్తాం. ఆయన నవ్వరు, ఆయన అలాగే ఉంటారు అని చెప్పి సీరియస్ ఫేస్ కూడా కాదు, దట్ జస్ట్ ఇస్ నార్మల్ ఫేస్ అంతే. వేణుమాధవ్ గారి గురించి చెప్పండి. సో వేణుమాధవ్ గారితో we were supposed to do a film. We never did, but that association remained అన్నమాట. We worked, ఒక షో చేసాం మామూలుగా. నేను వేణుమాధవ్ గారు కూడా వెరీ హ్యూమరస్ పర్సన్. ఆయన ఏంటంటే ఆయన ఎక్కడైనా మనం నార్మల్ గా ఇలా పరిచయం అయినా కూడా చాలా బాగా వచ్చి మాట్లాడేసేవారు. మనకి ఏంటంటే నార్మల్ పీపుల్ ఏమనుకుంటారు, అయ్యో ఈయన వచ్చి నాతో మాట్లాడుతున్నారా అనిపిస్తుంది కదా. ఎంత ఈవెన్ దో యు ఆర్ ఇన్ ద సేమ్ ఫీల్డ్, మనకి వాళ్ళు వచ్చి మనని ఎక్కడైనా గుర్తుపట్టి సడన్ గా మాట్లాడడం, అది ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. ఆయనకు అలాంటివి ఏమి ఉండేవి కాదు. వచ్చేసేవారు, చాలా క్యాజువల్ గా మాట్లాడేసేవారు, ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా, వెరీ నైస్. బట్ అంటే ఒకనొక టైంలో ఆయన ఒక పీక్ టైం, ప్రైమ్ టైమ్ లో ఉండేవారు. బట్ సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ మీరు చూసారు